అంత జనంలో ఆ 3 కిలోమీటర్స్ రోడ్డు దాదాపు 10 లక్షల జనాల్ని 3 కిలోమీటర్ల రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాం అనమాట. ఆ రోడ్డు అకామిడేట్ చేయలేదు. సో సఫకేషన్ వస్తుంది అనమాట జనాలకి విపరీతంగా. ఊపిరాడక, విపరీతమైన ఎండ, ఆ అలసట, ఇదంతా తొక్కిసలాట ఇవన్నీ కలిపి జనం చనిపోతా ఉంటారు. ఈసారి 3 చనిపోయారనమాట. దీనికి సంబంధించి విపరీతమైన డిలే అవటము, ఆ టైంలో ఎక్కువ మంది పోలీస్ పర్సనల్ ఉన్నారా లేదా అనే ప్రశ్న. మూడోది, ఆ టైంలో అసలు ప్రాపర్ కార్డన్ ఆఫ్ చేశారా లేదా, ఇన్నర్ కార్డన్ మెయింటైన్ చేశారా, అవుటర్ కార్డన్ మెయింటైన్ చేశారా, అంటే ఇన్నర్ లైన్ నీట్గా మెయింటైన్ చేశారా. ఈ రథయాత్రలో రోప్ పట్టుకోవడానికి కూడా చాలా మంది జనం, అంటే పట్టుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారనమాట. ఇదంతా దర్శనం కోసం ఒకటేసారి అందరూ ఎగబడతా ఉంటారు. జగన్నాథుని ఒకసారి దగ్గరగా చూద్దాం అని దాంతో కూడా అందరూ ఒకటే ప్లేస్ కి వస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా కారణాలు. ఏదైతే జగన్నాథ్ టెంపుల్ నుంచి గుడించా టెంపుల్ కి ఈ యాత్ర వెళ్తుందో, గుడించా టెంపుల్ అంటే లార్డ్ జగన్నాథుడి యొక్క ఆంటీస్ టెంపుల్ అంటారు. ఆయన యొక్క పిన్ని గారు అక్కడ ఉంటారని చెప్పి ఒక నానుడి ఉందనమాట. ఆ టెంపుల్ కి వెళ్లే దారిలో స్టాంపీడ్ జరిగి 3 చనిపోయారు, 50 మంది ఇంజూర్ అయ్యారు. అది కూడా ఈ స్టాంపీడ్, ఈ తొక్కిసలాట సండే ఎర్లీ అవర్స్ తెల్లవారుజామున జరిగిందన్నమాట. ఆ టైంలో ఇంతమంది భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగిందంటే అసలు అంత లేట్ ఎప్పుడు జగన్నాథ్ రథయాత్ర అవ్వదు. దర్శనం కోసం ప్రజలు ఎగబడ్డారని చెప్పి, జగన్నాథుని ఒకసారి చూడటానికి ఇలా ఈ టైంలో ఎగబడ్డారని చెప్పి అందరూ అంటుంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆ టైంలో వచ్చేసరికల్లా ప్రజలందరూ కూడా చాలా మంది బీచ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మధ్యాహ్నం తర్వాత టెంపుల్లోకి వెళ్తారనమాట. కానీ ఈసారి అలా కాకుండా అందరూ అక్కడే జగన్నాథుని చూడాలని చెప్పి ఎగబట్టడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పి అంటున్నారు.